హాయ్, వెల్కమ్ టు యుక్తి యోగా ఛానల్. ఇవాళ మనం 7 మినిట్స్ మూమెంట్ రొటీన్ని స్టార్ట్ చేద్దాం. చైల్డ్స్ పోస్తో స్టార్ట్ చేస్తున్నాం. స్లోగా మీ పామ్స్ని ప్రెస్ చేసి టేబుల్ టాప్ పొజిషన్కి వచ్చాక మార్జరీ ఆసన లేదా క్యాట్ కౌ మొబిలిటీని 8 రౌండ్స్ అలా చేస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆపోజిట్ లిమ్స్ని ఎక్స్టెండ్ చేసి లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ హ్యాండ్ ఎల్బో టు నీ టచ్. ఎక్స్హేల్ చేస్తూ ఎల్బో టు యువర్ నీ, ఇన్హేల్ చేస్తూ ఓపెన్. సేమ్ స్పైనల్ మొబిలిటీ. ఇప్పుడు మనం లిమ్స్ యాడ్ చేసాము. ఇది కూడా 8 రౌండ్స్ చేస్తున్నాం. ఇప్పుడు స్విచ్ చేసి ఇంకొక వైపు కంటిన్యూ చేయండి. రైట్ లెగ్ అండ్ దెన్ లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు 5 to 10 seconds చైల్డ్స్ పోజ్ తీసుకొని నెక్స్ట్ మనం అర్ధ హనుమనాసన వేరియేషన్ చేస్తున్నాం. వీడియోలో చూపిస్తున్న విధంగా మీ వేస్ట్ మీద హ్యాండ్స్ ప్లేస్ చేసి ఫార్వర్డ్ లీన్ అవుతూ హిప్స్ని సింక్ చేయాలి. నెమ్మదిగా బ్యాక్కి రావడం ఆన్ యువర్ హీల్. ఇలా 7 to 8 times రిపీట్ చేస్తున్నాం. ఇప్పుడు క్రెజెంట్ మూన్ పోజ్ని ఒక 10 to 15 seconds ఇలా హోల్డ్ చేసి తర్వాత అర్ధ హనుమనాసన వెనక్కి లీన్ అయ్యి కూడా హిప్స్ని బ్యాక్ పుష్ చేసి ఆన్ యూర్ హీల్. అది కూడా ఒక 15 to 20 seconds హోల్డ్ చేస్తున్నాం. ఇప్పుడు సేమ్ మూమెంట్ ఫ్లోని ఇంకొక వైపు కూడా రిపీట్ చేస్తున్నాం. రైట్ సైడ్ హాఫ్ హనుమాన్ పోజ్ మిస్ అయింది, అది కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మనం పర్వతాసనకు వెళ్ళి లెఫ్ట్ లెగ్ని 2 చేతుల మధ్యలో తీసుకొని రైట్ నీని డ్రాప్ చేసి రైట్ లెగ్ని మోకాల నుంచి మూవ్ చేస్తున్నాం. నీ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ప్రాక్టీస్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ మ్యాట్ మీద ప్లేస్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని పుష్ చేస్తూ ఒక 15 seconds ఈ పోస్చర్ని హోల్డ్ చేస్తున్నాం. ఆ తర్వాత సేమ్ రైట్ సైడ్ కూడా రిపీట్ చేయాలి.
రైట్ సైడ్ కూడా ఫినిష్ అయ్యాక నెమ్మదిగా వజ్రాసనకి వచ్చేసి మీ 2 హ్యాండ్స్ని ఫిస్ట్ చేసి లోవర్ అబ్డామిన్ దగ్గర ప్లేస్ చేసి ఫార్వర్డ్ బెండ్లోకి వెళ్తున్నాం. ఈ పోస్చర్ని ఒక 15 to 20 seconds హోల్డ్ చేయాలి. అలా 2 times రిపీట్ చేస్తున్నాం. వీటితో మనం మూమెంట్ ప్రాక్టీస్ ఫినిష్ అయింది. నెక్స్ట్ మనం బ్రీదింగ్ ప్రాక్టీస్ చేద్దాం. సుఖాసనంలోకి వచ్చేసి ఫస్ట్ కపుల్ ఆఫ్ సెకండ్స్ మీ నార్మల్ బ్రెత్ ఏ విధంగా ఉన్నదని అది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒక హ్యాండ్ని టమ్మీ మీద ఇంకొక హ్యాండ్ని చెస్ట్ మీద ప్లేస్ చేసి డీప్ బ్రీదింగ్ తీసుకోవాలి. టమ్మీ అండ్ చెస్ట్ని ఫిల్ చేస్తూ స్లోగా ఎక్స్హేల్ చేయడం. ఈ విధంగా ఒక 4 to 5 times రిపీట్ చేస్తున్నాం. Now slowly relax. Thank you so much for practicing with me. For more healthy practices like this, kindly subscribe to my channel.